హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఈరోజు మన వీడియో వచ్చి స్లాబ్ హోల్స్ లీక్ అవ్వకుండా ఎలా ప్యాక్ చేసుకోవాలి అనేది ఈ వీడియో. ఫ్రెండ్స్ ఆల్రెడీగా నేను వీడియో చూశాను, కాకపోతే అది షార్ట్ వీడియో అండి అది. సో 59 సెకండ్లో అంత వివరంగా నేను చెప్పలేము. సో ఇదేంటంటే వీడియో అనమాట, 5 నిమిషాల్లో ఉంటుంది వీడియో. మనకి దీంట్లో వివరంగా మీకు లీక్ అవ్వకుండా రెయిన్ వాటర్ బ్రిడ్జలు ఎలాగైతే ప్యాక్ చేయాలి, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో వచ్చిన కిచెన్ బ్రిడ్జలే కానీ రెయిన్ వాటర్ బ్రిడ్జలు కానీ ఎలా ప్యాక్ చేయాలి అనేది ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మనకి ఒక జవాడు దుర్గాప్రసాద్ అని బ్రో వచ్చి మనకి కామెంట్ పెట్టడం జరిగింది. వచ్చి ఏంటంటే మ్యాన్ హోల్ లోతు అనేది బేస్మెంట్ లెవెల్ నుంచి ఎంత లోతు ఉండాలి, అలాగే మ్యాన్ హోల్లో సో అటాచ్డ్ బాత్రూమ్ వచ్చే పైపుల్ని మ్యాన్ హోల్లోకి ఏ విధంగా కలపాలి అనేది కామెంట్ అండి. సో బ్రో నేను మీకు వివరిస్తాను త్వరలో. దానికి డ్రాయింగ్ వర్క్ అనేది ఉంది, మీకు వివరంగా అర్థమయ్యేలా చక్కగా చెప్పడానికి పేపర్ వర్క్ అనేది అవసరం ఉంది. సో ఫ్రెండ్స్ అది చేసి మీకు త్వరలో మీకు కూడిన వీడియోని అందించడం జరుగుతుంది. సో ఈ వీడియోని అలా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇదిగోండి మనకి స్లాబ్ హోల్స్ అనేది కింద ఫుల్గా సంచి పెట్టుకొని అలా ఒక చెక్క ముక్క పెట్టుకొని సంచికి మన దగ్గర ఆల్రెడీ పైపులు ఉండడం జరుగుతుంది. ఆ పైపుల్ని మనం అలాగా నిలబెట్టుకొని పోటీ కింద మూవ్ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే మనకి శుభ్రంగా కూడడం అనేది బాగా జరుగుతుంది, దానివల్ల మనకి లీక్ అవ్వకుండా ఉంటాయి. సో ఫ్రెండ్స్ బెజ్జం పూడ్చే ముందు శుభ్రంగా బెజ్జాన్ని డస్ట్ అనేది లేకుండా శుభ్రంగా కడిగేయాలండి. కడిగిన తర్వాత అలాగా చిక్కటి ఒండ్రుని మనం పోసుకొని చూడండి సిమెంట్ వేసుకోవాలి. సిమెంట్ ఎందుకంటే సంచి అనేది కింద మనం కంకరేయంగానే కొద్దిగా గట్టిపడి దిక్కకుండా ఉంటుంది అనమాట. అందుకని మనం సిమెంట్ వేసుకుంటే ఫ్రీగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే వండేసిన తర్వాత కంకరని అలా కూరుకోవాలి. సో కంకర ఏంటంటే మనకి ఒక బాల్చా కంకరే, ఒక బాల్చా ఇసుక, అలాగే ఒక బాల్చా సిమెంట్. సో దాంట్లో మనం వాటర్ లిక్విడ్ కూడా కలుపుకుంటే ఇంకా మంచిది. సో అలా కలుపుకొని మనం ఆ ఒండ్రు టచింగ్ మీదే మనం అలాగ ప్యాక్ చేసుకోవాలి, శుభ్రంగా కూరుకోవాలి. సో ఫ్రెండ్స్ మనం చెక్క పెట్టాం కదా, పై పెట్టాం కదా, పైనుంచి కూరేస్తే అది కదిలిపోయే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్ అందుకే కింద ఒక మనిషిని పెట్టి మనం శుభ్రంగా అలాగా కదలకుండా పట్టుకుంటే కూరిన తర్వాత ఆ మనిషి తీసేయచ్చు అనమాట. సో ఎందుకంటే మనం గట్టి కూడతాం కాబట్టి చిన్న చెక్క ముక్క పెడతాం కదా, అటు ఇటు ఏమైనా ఇన్బ్యాలెన్స్ అయ్యి పడిపోయింది అనుకోండి, మొత్తం మనం కూరినంతా కింద పడిపోద్ది. సో అందుకనే మనం కింద మనుషుని పట్టుకోవడం మంచిది. సో మోపెట్టినా కానీ మనిషి అనేది ఉండడం మంచిది. మోపెట్టాం కదా అని మనిషి లేడనుకోండి, మనం కూరినప్పుడు ఒకవైపు చెక్క కూరినప్పుడు రెండో వైపు జారిపోయింది అనుకోండి, సో బెజ్జు అనేది మరి డల్ అవుద్ది, లీక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి లోన సంచి పెట్టి కూరుకోవడం మంచిది, ఎందుకంటే కంకర లోన పడినా మనకు ఆ సంచి వండుకోవడం జరుగుతుంది. అలాగా సిమెంట్ వేసుకోవాలి. సిమెంట్ వేసుకున్న తర్వాత మనం ఈ లోపల కొద్దిగా లాగేస్తుంది, దాన్ని మనం చిన్న టైప్తో తీసుకొని గట్టిగా సాఫ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ కంకర కలుపుకున్నప్పుడు మనం కంకరని శుభ్రంగా ఏమైనా చెత్త చెదారం ఆకులు కానీ లేదా సంచి దారాలు కానీ చిన్న చిన్న చెక్క ముక్కలు కానీ అలాగే ఇటకరాయి ముక్కలు కానీ ఉండడం జరుగుతుంది. దాన్ని శుభ్రంగా ఏరేయాలండి. ఏరేసి శుభ్రంగా కడుక్కోవాలి కంకరని. సో కంకర మీద నీళ్ళు పోసేస్తే ఆ డస్ట్ అంతా కిందకి వెళ్ళిపోద్ది. సో పైన కంకరని తీసి మనం కాంక్రీట్ కలుపుకుంటే, సో అలాగే లిక్విడ్ వాడడం అనేది ఎలా ఉండాలంటే మనం ఒక బకెట్లో లిక్విడ్ అనేది కలుపుకొని ఆ నీళ్ళని కంకరలోకి కలుపుకోవడం మంచిది ఫ్రెండ్స్. అలాగే మనం చుట్టూ సిమెంట్ వేసిన తర్వాత చక్కగా ఒంట్లో తయారైపోద్ది. ఆ ఒంటు తయారైపోయిన వెంటనే మనం అలాగా మనం కూరేటప్పుడే జాలి పెట్టేసుకోవడం మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం జాలి పెట్టలేదు అనుకోండి, మనం చేసి వెళ్ళిపోతాం. పక్కన టాప్ పని చేసినా కానీ వేరే ఎవరు చేసినా కానీ దాంట్లోకి వాటర్ గ్లాసులు లేదా ప్యాకెట్లు, సో ఇతర ముక్కలు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్ అలాగా మనం ఒండ్రు తయారైన తర్వాత మనం ఏ సిమెంట్ని మళ్ళీ మనం పలసన ఒండ్రుని కలిపి అలా గట్టిగా టాప్ రుద్దాం అనుకోండి, సో ఎక్కడా కూడా లీకేజ్ అవ్వడానికి అవకాశం అనేది ఉండదండి. సో అందుకని మనం సాఫ్ చేస్తాం. అలాగే ఇది మనం ఎండింగ్ స్లాబ్ అండి, ఇది వచ్చి సో టాప్లో అనమాట. ఈ రెయిన్ వాటర్ బెజ్జం పూడిక ఎలా ఉండాలి అంటే కరెక్ట్గా స్లాబ్ లెవెల్కి ఉండాలి, లేదా కనీసం ఓ 5 కన్నా తక్కువ ఉండాలి. స్లాబ్ లెవెల్ కన్నా ఓ 5 తక్కువ ఉండాలి. ఎందుకంటే మనం ఈ బిజ్జాలు అయితే పూడ్చిన తర్వాత వెంటనే టాప్ వేసి అనేది బద్దలాగడం జరగదు. సో ఈ లోపల వర్షాలు వచ్చినాయి అనుకోండి, మనం పైకి పెట్టి లేదా
ఒక అంగుళం అరంగుళం పైకి పెట్టి మనం టాయిపు వాళ్ళు అంగుళం లేపుతారు కదా అనుకొని మనం ముందు అంగుళం పెట్టేసాం అనుకోండి. సో ఈలోపు వర్షం వస్తే నీళ్ళు అనేది ఆగిపోవడం జరుగుతుంది. సో వాటర్ సిరాకు వచ్చి ఆ నీళ్ళు చూడంగానే ఎవడి బెజ్జింపు వచ్చింది, ఎంత ఎత్తుగా పూసుకుని నీళ్ళు ఎలా అని అనడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం అలా అనిపించుకోకుండా కరెక్ట్గా స్లాబ్లోకి లేదా పాది కిందకి పూడిస్తే చాలు, శుభ్రంగా నీళ్ళు అనేది ఎంత వర్షం వచ్చినా కానీ మనం పెట్టిన జాలీల ద్వారా బయటికి పోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అలాగే ఈ జాలి మనం ఉంటేసి సాఫ్ చేసిన తర్వాత జాలి మీద ఉంటు పడడం జరుగుతుంది. దాన్ని కొంచెం స్పాంజ్ శుభ్రం చూసుకుంటే మన పని అనేది చాలా నీట్గా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ జాలీలు వాడకం అనేది మనం స్టీల్ జాలీలు వాడుకోవచ్చు. సో చుట్టుపక్కల చెట్లు ఏం లేవు కాబట్టి మనం అలా చేస్తున్నాం. సో చెట్లు ఏమైనా పూలు పడతాయి అనుకుంటే డాబ్ మీద మనం ఏం చేయాలంటే బీడ్ జాలీలు అనేవి ఉంటాయండి, అవి వాడితే నీళ్ళు అనేది ఒక గప్పున ఆకలి ఉన్నా దాని ద్వారా ఫ్రీగా వెళ్ళిపోతాయి. సో అలాగే మనకి చెట్లు కానీ ఈ పూలు కానీ ఆకులు రాలదనుకుంటే అక్కడ ఈ స్టీల్ జాలీలు వాడకండి. ఏమందంటే ఈ జాలీలో ఆ పూలు ఆకులు అడ్డుపడిపోయి నీళ్ళు అనేది నిలబడిపోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం 1వ ఫ్లోర్లోకి వచ్చేసాం. ఇది రెయిన్ వాటర్ రన్నింగ్ అనమాట. సో ఫ్రెండ్స్, మనం 1లో పూడ్చుకున్నప్పుడు స్లాబ్ కన్నా కూడా అరంగుళం హైట్గా ఉండేలాగా రౌండ్గా చక్కగా ఎత్తుగా ఉండేలాగా పూడ్చుకోండి, అది బెస్ట్ ఫ్రెండ్స్. ఇది మనకి ఏంటంటే మోపు అనేది చూపెడతాను ఎలా పెట్టాను అనేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకుంటే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.